1200 అది కాలేజ్ జూనియర్ కాలేజ్ స్టార్ట్ అయింది. జూనియర్ కాలేజ్లో సింపుల్ టీచర్ అకాడమీలో ఆర్టిస్ట్ స్టార్ట్ చేశారు. ఎంత అటెండెన్స్ ఎంత పిల్లలు ఇవ్వాలి వచ్చారు మేడం 500 అంటే ఇవ్వలకి 850 అంటే మనం తెలిసిన వాళ్ళ అడ్మిషన్ 850 వరకు ఇవ్వాలి. మీరు ఎక్స్పెక్ట్ చేసేది అంటే మనకు వాళ్ళు అడిగి అవునా గుడ్ వెరీ గుడ్ హానెస్ట్ ఈయన నాలాగా ఉన్నారు. మీరు రెండింటిలో చాక్లెట్ వెరీ గుడ్ క్వాలిటీ. ఏమైనా గతంలో ఎక్కడ చదువుకున్నారు? స్కూల్కి రావాలి అని ఎలా ఆలోచించారు? ఫీ ఎక్కువ ఉందా? లాంగ్వేజ్ అక్కడ బాగా మీరు ఇందాక చెప్పారు కదా మీరు ట్రై చేస్తారా? ఆయన ఫస్ట్ లెసన్ సేమ్ రాదు నీకు వచ్చింది. దాని తర్వాత discipline is very పర్వాలేదు. అట్లా చూడు, రేపు మీరు న్యూస్ పేపర్లో వస్తారు. మందికి ఇష్టం రండి, స్పెల్లింగ్ రాసుకో రండి. వెరీ వెరీ గుడ్. ఓకే, షేరింగ్ ఈజ్ కేరింగ్. వేరే స్కూల్ నుంచి అడ్మిషన్స్ కోసం మార్నింగ్ నుంచి దీంట్లో ప్రైవేట్ స్కూల్కి వెళ్ళి వచ్చిన వాళ్ళు ఎవరెవరు ఒక్కసారి ప్రైవేట్ సో గవర్నమెంట్ స్కూల్ ఎలాగంటే మోస్ట్లీ ఆ ఫీజెస్ అని అఫోర్డబుల్ అంటే అనిపించలేదు. ఆల్సో స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్ అని, రోబోటిక్స్ అని మోస్ట్లీ చాలా అంటే అంత ఎఫర్ట్ చేయలేకపోతున్నాం. సో గవర్నమెంట్లో అయితే క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉంది, క్వాలిటీ ఫుడ్ పెడుతున్నారు, ఎవ్రీథింగ్ స్పోర్ట్స్, కార్నివాల్స్ ఎవ్రీథింగ్ అన్నీ ఉన్నాయి. కాబట్టి మా సిస్టర్ ఇక్కడ జాయిన్ చేయాలనుకుంటున్నాం. థ్యాంక్ యూ. అంటే ప్రైవేట్ నుంచి కూడా ఎగ్జామ్ ఉంది, గవర్నమెంట్ నుంచి ఎంతమంది వచ్చారు? ఓకే, గవర్నమెంట్ స్కూల్ ఎందుకు వదిలేసి ఇక్కడ స్టడీ బాగుంటుంది. మరి శంకర్ గారు సో ఇది వింటే చాలా వనరులు లేని వాళ్ళు వాళ్ళ పిల్లల్ని సర్కారీ స్కూల్లో, గవర్నమెంట్ స్కూల్లో ప్రమోట్ చేసేవారు. కానీ ఇప్పుడు మన గవర్నమెంట్ స్కూల్ నిజంగా వేరే హైదరాబాద్ కానివ్వండి, ప్రైవేట్ స్కూల్స్ కానివ్వండి, వాటితో పోటీ పడే ఇప్పుడు మన స్కూల్లో విసులుబాటు ఉంది. చాలా సామర్థ్యవంతులు టీచర్స్ ఉన్నారు, గవర్నమెంట్ ఆఫీసర్స్ ఉన్నారు. సో మీ అందరితో కూడా అంటే మీ అందరూ ఎట్లాగా మా జోలికి వచ్చేసారు, ఇప్పుడు బదిలీ ప్రసక్తి లేదు. బట్ మీరు కూడా మీ ఊరికి వెళ్ళిన తర్వాత దయచేసి చెప్పండి, మన రాష్ట్ర ప్రభుత్వం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇస్తుంది. బ్రేక్ఫాస్ట్ కూడా మనం స్కూల్లోనే ఇస్తాము. అదేవిధంగా ఇప్పుడు ఆల్రెడీ మధ్యాహ్నం భోజనం ఇస్తున్నాము, టెక్స్ట్ బుక్స్ ఇస్తున్నాము. టెక్స్ట్ బుక్స్తో పాటు కొత్త యూనిఫామ్స్ కూడా అంత పిల్లలకి, నోట్ బుక్స్ కూడా అంటే మీరు చదివే పుస్తకాలు కావచ్చు, మీరు రాసే నోట్ బుక్స్ కావచ్చు, అంతా ఏ రాష్ట్ర ప్రభుత్వం పిల్లల గురించి ఆలోచించేది. సో ఇంకా చేసేటప్పుడు కొన్ని మన ఎన్రోల్మెంట్ చూస్తే అసలు పెద్ద పెద్ద బిల్డింగ్లో 40 మంది పిల్లలు ఉండడం ఇది కరెక్ట్ కాదు. ఇప్పుడు కొత్త బిల్డింగ్స్ కూడా ఈరోజు నేను ఎందుకు వచ్చానంటే ఇక్కడ మన హెచ్ఎం గారు, శంకర్ గారు, అదేవిధంగా డిఓ గారు, అశోక్ గారు, ఇది మేడం ఇక్కడ చాలా మంది పిల్లలు వస్తున్నారు, ఇంకా వస్తారు.
లోకల్ ఎమ్మెల్యే గారు కూడా మాకు ఒక ప్రతిపాదన ఇచ్చారు. ఈ స్కూల్ని ఇంకా బ్రహ్మాండంగా చేస్తాము, దీని విస్తీర్ణం ఇంకా పెంచుతాము అని మీకు మాట ఇస్తున్నాను. సో ఇంకా ఎన్రోల్మెంట్ పెరగాలి. ఓకే, సో ప్రైవేట్ వాళ్ళు చెప్పాలి పోయి ఇంకా బిర్యానీ ఇంకా పచ్చడి ఉన్నాయి మంచిగా ఉంది. ఎక్కడ ఉంటావు? ఎక్కడ నుంచి వస్తావా ఆటోలో? మా డాడీ మీ పేరేంటి? మంచిగా మీ అనుభవాలు బట్టి మంచి కానివ్వండి, చెడు ఉండకపోవచ్చు, ఉంటే అది కూడా చెప్పండి, మేము అంగీకరిస్తాం. బట్ తప్పకుండా కొంచెం స్కూల్స్కి మీరు తప్పకుండా ప్రోత్సాహం ఇవ్వాలి. మీరు ప్రైవేట్ స్కూల్స్లో ఎంత జీతాలు ఇచ్చేవారమ్మా చెప్పండి. 10,000 ఉంది. వేరే ఇలాంటివి ఆలోచన లేదు. ఒకటే ఆలోచన ఉంది, మన భావి తరాలు మంచి ఉండాలి. సో ఇప్పుడు ఒక ఫీజు అయితే మీ ఇద్దరు మేడమ్స్ చెప్పారు. ఫీజుతో పాటు ఇక్కడ చాలా మంచి టీచర్స్ ఉన్నారు. మా ఎస్ఎస్సి పాస్ రేట్ కూడా చాలా బాగుంది, 87%. అవును మేడం, మా పాప కూడా పాస్ అయింది. చాలా బాగా చెప్తారు, చూడండి, వెరీ గుడ్. మస్తు ప్రోత్సహిస్తారు సార్లు. కానీ వీళ్ళైతే స్వచ్ఛత చెప్తున్నారు కదా. అవును మేడం, మాకు ఇంకో బాబు కూడా 8th క్లాస్, ఆయన కూడా ఇప్పుడు మంచి చదువుతున్నాడు. వెరీ గుడ్, చాలా చాలా సంతోషం. వెరీ గుడ్. 15,000 అవార్డు. పిల్లలు ఉంటే మాట్లాడకుండా డైలీ నోట్స్ రాసుకోవాలి. కంఫర్ట్ కోసం, నీట్నెస్, స్ఫూర్తి, కొత్త ఊర్జా కోసం. ఎవ్రీథింగ్ హ్యాస్ ఎనర్జీ. ఫస్ట్ కొంచెం బరువు ఎక్కువ ఉంది. వెరీ గుడ్. Study hard. Next one. 90 girls.